కందిగింజల పులావ్ సూపర్గా ఉంటుంది. సో స్పెషల్ ఐటమ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి కదా, మనకి పండుగ రోజులు అయితే ఇంకా బాగా ఉండాలి. సో దాన్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కందిగింజల పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నేను ఉడికించిన అన్నంతో చూపిస్తున్నాను. అంటే మనకి ఇంట్లో సందడిగా ఉన్నప్పుడు ఏంటంటే ముందుగానే రైస్ ఉడికించి పెట్టేసుకొని అంటే మనం ఎప్పుడైతే తింటామో ఆ టైంలో మనం కొంచెం వేడివేడిగా దీన్ని అలా ఒక పోపులా వేసేసుకొని చేసేసుకుంటే సేమ్ పులావ్ టేస్ట్లోనే ఉంటుంది. అంటే ఎసరు లేకుండా తక్కువ టైంలో దీన్ని చేసుకోవచ్చు, ఎక్కువ టైం మనం బంధువులతో స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను బాస్మతి బియ్యాన్ని ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాను. అలాగే కందిగింజల్ని కూడా కొంచెం ఉడికించి పెట్టాను, అంటే హాఫ్ బాయిల్ చేశాను. మిగతాది మనం ఇక్కడ మసాలాతో పాటు కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా సరిపడా నూనె. సో దీన్ని మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, కొంచెం కమ్మగా వస్తుంది. ఓకే, సో పండగ కాబట్టి ఈరోజు నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. సో మామూలుగా సోనా మసూరితో కూడా చాలా బాగుంటుంది. బాస్మతి బియ్యం అందుబాటులో లేకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ముందుగా బిర్యానీ ఆకు. సో పులావ్ అంటేనే కంపల్సరీగా ఉండాలి కదా. కొంచెం వేస్తే చాలు, ఆ డిష్ అంతా కూడా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మసాలా దినుసులు. సో యాలకులు, లవంగం, చెక్క, షాజీరా, కొద్దిగా అనాస పువ్వు. అనాస పువ్వు అనేది కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అది బాగా డామినేట్గా ఉంటుంది అన్నమాట దాని స్మెల్. సో ఇవి కూడా కొంచెం వేగాలి. ఇంకా సూపర్గా రావాలి అంటే పండుగ రోజు కొంచెం స్పెషల్గా కనపడాలి అనుకుంటే దీంట్లోనే కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం ఒక చిటికెడంతా. నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. సో రెగ్యులర్గా చేసేదానికి పండుగ రోజు చేసుకుందానికి కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి అలాంటి కొన్ని మనం తెచ్చి పెట్టేసుకుంటే ఈ అనాస పువ్వు కానీ లేకపోతే కొంచెం కసూరి మేతి డ్రైగానే ఉంటాయి, అవి తొందరగా పాడవు. అవి యాడ్ చేసుకున్న డిష్లు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సో హోటల్స్లో కానీ మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళలో వెళ్ళినప్పుడు వీటిని అడిషనల్గా షెఫ్స్ యాడ్ చేస్తూ ఉంటారు, కాబట్టి మనకు అవి కొంచెం టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి. సో పెళ్ళిళ్ళలో చేసినట్టు మన ఇంట్లో రాదే అనుకుంటారు, కానీ ఇవన్నీ కొన్ని టాప్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి యాడ్ చేసుకుంటే మనం కూడా ఇంట్లోనే అలాంటి డిష్లన్నీ కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దీన్నే మనం ఇదే కందిగింజలతో కొంచెం బిర్యానీలా కూడా చేసుకోవచ్చు. సో మసాలా అంతా కూడా ముందుగా మనం ఒక బౌల్లో కలిపేసుకొని కొంచెం నిమ్మరసం లాంటిది కూడా పిండేసుకొని ఎసరులో వేసేసి మనం రైస్ నానబెట్టుకున్న రైస్ కొంచెం ఉడికిచ్చేసి 30 వంతు ఉడికిన తర్వాత కింద మసాలా మొత్తం వేసేసి కందిగింజల్ని పైనుంచి ఇలా రైస్ వేసేసి కొద్దిగా స్టీమ్ మీద ఉడికిచ్చేస్తే మీకు బిర్యానీ రెడీ అయిపోతుంది. దాంట్లో కొంచెం వేయించిన ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో చేసుకుంటాం కదా, అవి కూడా యాడ్ చేసుకుంటే మిగతా అంతా కూడా పదార్థాలన్నీ సేమ్గానే ఉంటాయి. కావాలనుకుంటే అలా కూడా ట్రై చేసుకోండి, ఎందుకంటే కందిగింజలు ఇప్పుడు మనకు మార్కెట్లో బాగా దొరుకుతాయి, బఠానీలు దొరుకుతాయి, శనక్కాయలు కూడా దొరుకుతాయి. వీటితో కూడా మనం హ్యాపీగా ఇలాంటి డిష్లన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కందిగింజలు వేసినా కూడా వీటి ప్లేస్లో మీరు పచ్చిశనగలు కానీ లేకపోతే పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. సో ఇది 3 రోజుల పండుగ కాబట్టి రకరకాలుగా మనం యాడ్ చేసుకుంటే కొంచెం కొత్త డిష్లు ఉంటాయి, తినే వాళ్ళకు కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది. ట్రై చేసేసేయండి. ఓకే, సో కొంచెం మనకిది లైట్గా బ్రౌన్ కలర్లోకి టర్న్ కావాలి. సో అప్పుడే ఆ పులావ్కి కానీ బిర్యానీకి కానీ మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మరీ ఫుల్ ఫ్లేమ్ పెట్టకూడదు, సో మీడియంలో పెట్టేసుకొని
చేస్తూ ఉండాలి. ఈ పొడవుగా కట్ చేసుకుంటే మనకేంటంటే తొందరగా వేగుతుంది. సో దాంట్లో బాగా కలిసిపోతుంది కూడా. ఓకే, స్మెల్ కూడా లైట్గా స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి తెలుస్తుంది అనమాట, కలర్ చేంజ్ అయ్యేటప్పుడు. ఓకే, లైట్గా చేంజ్ అవుతూ ఉంది. నెక్స్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలాంటి పులావులు చేసుకునేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం దంచేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇలాంటి డిష్లు మనం పులావులు కానీ బిర్యానీ చేస్తూ ఉంటే వీధి వీధి అంతా కూడా స్మెల్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. పండగ కాబట్టి అన్ని ఇళ్ళలోంచి వస్తాయి. సో మన ఇంట్లో కొంచెం స్పెషల్గా వస్తే బాగుంటుంది కదా, కాబట్టి ఇది మీరు ఈసారి ట్రై చేసేయండి. ఓకే, సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోవాలి. అది ప్రాపర్గా వేగకపోతే ఆ డిష్ అంతా కూడా ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు సరిగ్గా తినలేం మనం. ఈ చిన్న చిన్న టిప్స్ అని కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ డిష్ని మనం ప్రిపేర్ చేసుకుంటే ఫుల్గా మనకి టేస్టీగా అవుతుంది. ఓకే, సో దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొంచెం లిటిల్ బిట్ కలర్ కోసం. అలాగే ఉప్పు, ఇక్కడ కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఒక పూట ముందుగా మనం తోడేసుకున్న పెరుగు కావాలి. కొంచెం లైట్గా పులుపు తెలుస్తూ ఉంటే ఆ డిష్కు మంచి సూపర్ టేస్ట్ని ఇది యాడ్ చేస్తుంది. ఓకే, ఫ్రెష్ దానికంటే కూడా కొంచెం పాత పెరుగు కొద్దిగా లైట్ పులుపుతో ఉంటే బాగుంటుంది డిష్లు చేసుకునేటప్పుడు. ఓకే, సో దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న కంది గింజలు, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఇది కూడా గరం మసాలా పొడి మనం ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఆ స్మెల్ అనేది కొంచెం దూరగా వేయించేసి మసాలా దినుసుల్ని మిక్సీ పట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఆ కంది గింజలతో పాటు వేయించుకుంటే ఆ కంది గింజలు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి అన్నమాట. సో తినేటప్పుడు కొంచెం మనం ఆ బిర్యానీ ఆకు ఒక్కటి మనం తీసేసుకుంటే మిగతా అన్నీ కూడా దాంట్లో ఉన్న మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా తినేవే. సో పెరుగులో మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా సూపర్ టేస్ట్గా వస్తుంది, ఘాట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పుదీనా, సో బిర్యానీలో కానీ పులావ్లో కానీ పుదీనా అనేది కంపల్సరీ పడాల్సిందే. కొత్తిమీర లేకపోయినా పర్లేదు, కానీ పుదీనాతో ఆ మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో మర్చిపోకుండా పుదీనాని మీరు తెచ్చేసుకోండి, దీంట్లో యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, సో ఇదంతా బాగా కలిపేసుకొని మనం కొద్దిసేపు మగ్గించుకున్నాం అనుకుంటే మనకు పులావ్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఎసర్లా చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో మనం సరిపడా నీళ్లు పోసేసుకొని అవి మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ నానబెట్టినవి వేసేసుకుంటే హాయిగా అలా ఎసరు మెథడ్లో కూడా ఉడికించుకోవచ్చు. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి వాటర్, లేకపోతే మెత్తబడిపోతే ముద్దలా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని, సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే మనం అన్నం అనేది బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేట్టు చేసుకుంటే బాగుంటుంది, పొడి పొడిగా వస్తే బాగుంటుంది.
ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకున్నాం. కొంచెం పసుపు వేయడం వల్ల కలర్ అనేది కొంచెం బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అప్పుడప్పుడు కొద్దిగా ప్లెయిన్గా కాకుండా ఇలా కలర్డ్గా ఉంటే కూడా టేస్ట్ అలాగే అపియరెన్స్ అనేది కూడా బాగుంటుంది చూడడానికి. కొద్దిగా పుదీనా పైనండి. సీజనల్ స్పెషల్ అలాగే పండగ స్పెషల్ కంది గింజల పులావ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కంది గింజల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన కంది గింజలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్. కంది గింజల పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, ఉప్పు, పెరుగు, ఉడికించుకున్న కంది గింజలు, గరం మసాలా పొడి, పుదీనా, ఉడికించుకున్న బాస్మతి అన్నం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి పుదీనా వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంది గింజల పులావ్ రెడీ.